ఇలా కారుగుర్తు పార్టీ నుండి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డి సారు కాంగ్రెస్ పార్టీని పొట్టుగా అరుసుకున్నాడులా. సార్ మాట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ పక్క 420 హామీలతో అధికారంలోకి వచ్చిందని, దగ్గర 5 నెలలు గడుస్తున్నా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ జాడలేదు అని సార్ మాట్లాడుతున్నారు. గా సార్ ఇంకేమంటున్నాడో మీరు మల్క చూడండి. నిజమేనోళ్ళ సార్ చేకూర్తు పార్టీ లీడర్లను దుమ్ము దులిపేసిండు. కాంగ్రెస్ సర్కార్ జనాలను మోసం చేసి గద్దెనెక్కిందని అంటున్నాడు. అధికారంలోకి వచ్చి దగ్గర 5 నెలలు అవుతున్నా ఇంతవరకు జాబ్ క్యాలెండర్లు ఎందుకు ఇవ్వలేదని రాకేష్ సార్ సర్కార్ని నిలదీస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఏ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది, కానీ ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోయినా ఆ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పేం లేదు. ఆ ప్రభుత్వం 5 ఏళ్ళు కొనసాగుతుంది. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల మీద, 420 హామీల మీద, నిరుద్యోగ భృతి మీద, జాబ్ క్యాలెండర్ మీద, 2 లక్షల పోస్టుల మీద, డిఏ మీద, పిఆర్సీల మీద, అన్నిటి మీద తెలంగాణ ప్రజల పక్షమై, విద్యావంతుల పక్షమై, గ్రాడ్యుయేట్ల పక్షమై, నిరుద్యోగుల పక్షమై, బీఆర్ఎస్ పక్షమై, తెలంగాణ పక్షమై తప్పకుండా గలమెత్తుతాం, గొంతెత్తుతాం, గర్జిస్తాం, పోరాడుతాం. ప్రభుత్వం యొక్క మెడలు వంచి తప్పకుండా ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. నేను ఒక బిట్స్ పిలాని గ్రాడ్యుయేట్ని, ఒక గోల్డ్ మెడలిస్ట్ని, అనేక సమస్యల మీద గత 10 ఏళ్ళు కొట్లాడినటువంటి వాడిని, సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. నాకు ఒక అవకాశం ఇస్తే అది ఒక విద్యావంతునికి అవకాశం ఇచ్చినట్టు, నాకు ఒక అవకాశం ఇస్తే ఒక యువకుడికి అవకాశం ఇచ్చినట్టు, నాకు ఒక అవకాశం ఇస్తే తెలంగాణ వాణిని వినిపించేటువంటి వాడికి అవకాశం ఇచ్చినట్టుగా భావించి దయచేసి నాకు అవకాశం కల్పించి